నాగబాబు తను కొంచెం అన్నయ్య బాధపడ్డాడు, ఓకే, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టారు, లేకపోతే వదిన బాధపడింది, చరణ్ తన పంతాన్ని చూసుకుంటూ లేవాడు, వాడిని అంటవేంటి, ఇవన్నీ కూడా తన మనసులో ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చింది. దట్స్ తను హ్యూమన్ రియాక్షన్. అది ఒకళ్ళ రియాక్ట్ అవుతారు. అందరూ నాలాగా కొట్టి పరేసే విధంగాను మనకెందుకు లేనుకలా ఉండకపోవచ్చు. బట్ ఆయన అన్న దాంట్లో వ్యక్తిత్వ వికాసం క్లాసులు తీసుకుంటున్నప్పుడు ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఒకరిని ఇన్స్పైర్ చేయడం కోసంగా, ఒకరిని ప్రభావితం చేయడం కోసంగా ఒక వ్యక్తిలోని, ఒక సెలబ్రిటీలోని మంచి క్వాలిటీస్ మాత్రమే మనం చెప్పుకోగలిగితే అది వెరీ పాజిటివ్గా ఉంటుంది. అవతల వాళ్ళని అండర్మైన్ చేసి ఇంకొకరి గురించి గొప్పగా చెప్పేది అయితే కంపారిటివ్గా నువ్వు ఒకరిని కించపరుస్తున్నట్టు అవుతుంది. కించపరిచే రైట్ మీకు ఎవరిచ్చారు? లేదు మేము అంటాము అంటే మీ విచక్షణగా వదిలేస్తాం. అలాగే ఇంట్లో మహిళల గురించి పేరు ప్రస్తావించినప్పుడు సభాముఖంగా కనీస మర్యాదలు ఉంటాయి. అది పాటించకుండా నా సతీమణి పేరు సురేఖలా అంది సింగులర్గా అంటంతో ఏమి సంస్కారం అది? ఒక మహిళ గురించి మనం ప్రస్తావించినప్పుడు కనీస మర్యాదలు ఉంటాయి. అవి పాటించకపోవటం అనేది ఏం సంస్కారం ఇది అని అడగాలనిపిస్తుంది.